నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజశేఖర్ బోగాది గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, జనరల్గా చాలామంది కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి, అవి ఈ సైజులో ఉన్నాయి, అంటే చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, దానివల్ల నడు నొప్పి వస్తుంది, లేకపోతే ఇతర కారణాల వల్ల వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. అసలు కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చూడండి, కిడ్నీలో రాళ్ళంటే ఎందుకు వస్తాయి, స్టోన్స్ ఎందుకు వస్తాయి అంటే ఈ కాన్సన్ట్రేషన్, యూరిన్ కాన్సన్ట్రేషన్ అంటే ఇంక్రీజ్ అవ్వడం వల్ల. అంటే మనకు ఎలా తెలుస్తుందంటే మనం వాటర్ ఇంటేక్ ఏమైనా తక్కువగా ఉన్నట్టయితే, డిహైడ్రేషన్ అటువంటి కండిషన్స్లో నీళ్లు తగ్గినప్పుడు అందులో ఏదైతే ఫిల్టర్ అయినటువంటి మినరల్స్ ఏవైతే ఉంటాయో, బయటికి వెళ్ళవలసినటువంటి మినరల్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్ట్రా మినరల్స్, అవన్నీ ఒక దగ్గరికి అంటే సెటిల్ అయిపోయి దగ్గరికి అయిపోయి క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఆ క్రిస్టల్స్ అన్ని చిన్న చిన్న సన్న క్రిస్టల్స్, ఆ క్రిస్టల్స్ అన్ని దగ్గరికి అయిపోయినట్టయితే ఒక స్టోన్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని కిడ్నీలో స్టోన్స్ అని అంటారు. ఇది ఎందుకు ఫామ్ అవుతుంది అని అంటే ఇట్స్ డిపెండ్స్ అండి. అంటే రకరకాల కారణాల వలన ఈ స్టోన్స్ అనేవి రావచ్చు అనమాట. ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెరిడిటరీ టెండెన్సీ ఉందనుకోండి, ఒక రీజన్ హెరిడిటరీ టెండెన్సీ ఒకవేళ పేరెంట్స్కి ఎవరికన్నా వచ్చింది అని అంటే కొంతవరకు వాళ్ళ పిల్లల్లో కూడా వచ్చే అవకాశం, అంటే హెరిడిటరీ రిలేటెడ్ ప్రాబ్లం ఇది కాబట్టి కొంతవరకు వాళ్ళ పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ ఒకవేళ వాళ్ళు డిహైడ్రేషన్కి కానీ అట్లాంటి వాటికి లోన్ అవుతున్నట్టయితే, అని అంటే వాటర్ ఇంటేక్ చాలా తక్కువగా తీసుకుంటున్నట్టయితే, మళ్ళీ ఏదైతే మినరల్స్ మనకంటే వేస్ట్ మినరల్స్ ఏవైతే బయటికి వెళ్ళిపోవాలో అవన్నీ అంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిపోయి క్రిస్టల్స్ ఫామ్ అవ్వడం అనమాట. ఇది ఒక టెండెన్సీ. అంటే ఒకవేళ పేరెంట్స్కి ఉంది అని అంటే మీరు కొంచెం ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక థింగ్ అనమాట, మనకు తెలుస్తుంది పేరెంట్స్లో వచ్చిందంటే. ఇంకోటి ఏంటంటే మనకి ఒక పర్సన్కి వచ్చింది అనుకోండి, ఒకసారి వచ్చి డిఫరెంట్ రీజన్స్లో ఏదో రీజన్ నుంచి వచ్చింది అనుకో, వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వచ్చే టెండెన్సీ కూడా ఉంటుంది. ఒకసారి తగ్గిన తర్వాత కూడాను మనం ఏదైనా తగ్గించిన తర్వాత కూడా వాటర్ ఎక్కువ తీసుకునో లేకపోతే ఏదైనా ప్రొసీజర్స్కి వెళ్ళో ఏదో మొత్తం తగ్గించుకున్నారు, బట్ వాళ్ళలో ఆ టెండెన్సీ ఉంటుంది. కాబట్టి ఇది ఒక రీజన్ అనమాట. హెరిడిటరీ ఒక రీజన్, అలాగే టెండెన్సీ ఉండడం అనేది ఒక రీజన్. ఇంతకుముందు అనుకున్నట్టుగా వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండడం అన్నట్టు. వాటర్ ఇంటేక్ కొంతమంది అంటే చాలా తక్కువ వాటర్ తాగుతూ ఉంటారు. తక్కువ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా ఈ ప్రాబ్లం రావచ్చు. కొంతమందికి వాటర్ ఎక్కువ తాగినప్పటికీ ఏదైనా డిహైడ్రేషన్కి సంబంధించినటువంటి సమస్య ఉందనుకోండి, అంటే చిన్నగా యూరిన్కి సంబంధించిన చిన్న ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎక్కువ ఉంటుంది కదా, మళ్ళీ యూరిన్కి వెళ్ళినప్పుడు అట్లాగా ఆ విధంగా పోతుంది. వాటర్ ఇంకా వేస్ట్ అయ్యే అవకాశం ఇంకో కండిషన్ ఏంటంటే హ్యూమిడ్ వాతావరణంలో పనిచేసే వాళ్ళకు. హ్యూమిడ్ వాతావరణంలో పనిచేసే వాళ్ళకి ఏంటంటే బాగా చెమట వస్తుంది కాబట్టి అందులో కూడా వాటర్ ఇంటేక్ అనేది, వాటర్ యొక్క బ్యాలెన్స్ అనేది తప్పుతుంది, ఎక్కువ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు కూడా యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది మనకు ఆ బ్లాడర్లో కానీ కిడ్నీలో కానీ ఎక్కువ అవకాశం ఉంది, అప్పుడు కూడా వస్తుంది అనమాట. ఇది కాకుండా ఇంకేమైనా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, అంటే ఫ్రీక్వెంట్గా కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తున్నట్టయితే అప్పుడు కూడా వాటర్ యొక్క అంటే మీన్స్ క్వాంటిటీ తగ్గిపోయి ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది. దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబులర్ ఎసిడోసిస్ అంటారనమాట. మనం తాగే వాటర్లో కూడాను హార్డ్ వాటర్ ఏమైనా ఎక్కువగా ఉందనుకోండి, అంటే పోటెంట్ వాటర్ కాకుండా కొంచెం హార్డ్, అంటే మనకు సరే అంటే ఒక మనిషికి తాగేటందుకు పనికిరాని వాటర్, అంటే బాగా హార్డ్ ఎక్కువ మినరల్స్ ఉన్నటువంటి వాటర్ తాగే వాళ్ళలో కూడా స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇంకా ఏంటి అని అంటే కొంతమందికి ఏదన్నా ఈ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి, అంటే యూరెథ్రాకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే యూరినరీ ట్రాక్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నట్టయితే అలా వస్తుంది. కొంతమందికి బ్లాడర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంది. ఈ బ్లాడర్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో కూడా అలాగవుతుంది. ఇంకోటి గ్యాస్ట్రిక్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా వస్తాయి. ఎందుకు అని అంటే గ్యాస్ట్రిక్ సిస్టమ్కి అదొకటే రీజన్ కాదు. ఇంకోటి గ్యాస్ట్రిక్ సంబంధించినది ఒకటి ఏంటంటే మనం ఫుడ్ ఇంటేక్లో మనం తీసుకునే ఫుడ్లో కూడాను కొన్ని రకాల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోన్స్ ఫామ్ అయ్యేది కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి. జనరల్గా ఆక్సిలేట్ యొక్క అవసరం మన బాడీకి అంత ఎక్కువ అవసరం లేదు. ఆక్సిలేట్ అనేది ఈ మెయిన్గా ప్లాంట్స్తో వస్తుంది. ప్లాంట్స్కి అంటే ద కాల్షియం బైండింగ్ కోసం అంటే ఆక్సిలేట్ ఉంటుంది. ఈ ఆక్సిలేట్ యొక్క ఎక్కువ వెళ్తుంది అనుకోండి మన బాడీకి, అంటే ఆక్సిలేట్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా మనం తీసుకుంటున్నట్టు అయినా కూడాను
కొంతకాలానికి ఆక్సిలేట్ ఎక్కువ అయిపోయినట్టయితే అది బైండ్ చేస్తుంది, కాల్షియంని దాన్ని బైండ్ చేస్తుంది, బైండ్ చేసి ఆ విధంగా కూడా స్టోన్ ఫార్మేషన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విధంగా ఎప్పుడు జరుగుతుందండి అని అంటే ఆక్సిలేట్ మనం ఇంటేక్ తీసుకున్నా అవుతుంది, అలాగే గ్యాస్ట్రిక్ సిస్టమ్కి సంబంధించి ఏదైనా సర్జరీస్ తర్వాతనో లేకపోతే ఏదైనా ఈ అల్సరేటివ్ కొలైటిస్ కానీ అంటే ఆ కులానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో కూడాను వాటర్ అబ్జార్ప్షన్ మన బాడీలోకే తక్కువ అవుతుంది అనుకోండి, మనం బాగా తాగినప్పటికీ కూడాను అబ్జార్ప్షనే తక్కువైపోయింది అనుకోండి, అలాంటి విషయంలో కూడా మనకు అంటే ఇవన్నీ వచ్చే అవకాశం దాదాపు ఇలా ఒక 10 రీజన్స్ వరకు మనకు చెప్పుకోవచ్చు అనమాట. అంటే మరి ఏ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా ఇలా ఫామ్ అవుతూ ఉంటాయండి? ఏజ్ని బట్టి ఉంటుందా? పర్టికులర్గా ఏజ్ని బట్టి ఏముండదు, కాకపోతే పిల్లలు కూడా చాలా తక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు మరి ముఖ్యంగా. ఓకే, అయితే పర్టికులర్గా చిన్నపిల్లల్లో అంత ఎక్కువగా కనపడదు అనుకోండి, అంటే వాళ్ళు తాగే వాటర్ వాళ్ళకి సఫిషియెంట్ అవుతుంది, కానీ చిన్నగున్నప్పటి నుంచే వాటర్ తక్కువగా తాగే వాళ్ళ టీనేజ్ వచ్చేసరికి స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. కాకపోతే జనరల్గా చెప్పాలని అంటే ఇవన్నీ కూడా ఒక స్టోన్ ఫామ్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది అసలు మామూలుగా బాడీలో, అంటే కిడ్నీలో ఒక స్టోన్ ఫామ్ అవడానికి? అంటే పర్టికులర్గా ఇంత టైం అని చెప్పలేమండి, ఎందుకంటే దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. అని అంటే మనం తాగే వాటర్ని బట్టి, మనం తినే ఫుడ్ని బట్టి, వీటిని బట్టి ఎక్కువగా మీరు ఎక్కువ మినరల్స్ ఎక్కువ ఆక్సిలేట్స్ వెళ్ళేటట్టుగా తింటున్నారనుకోండి కొంచెం ఫాస్ట్గానే పడుతుంది. బట్ పర్టికులర్గా ఇన్ని డేస్ అవసరం, ఇన్ని డేస్లో అది కరుగుతుంది, ఇన్ని డేస్లో వస్తుంది అని మనం చెప్పలేము అనమాట. ఓకే, జనరల్గా చూస్తే ఆడవాళ్ళలో ఈ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళలో ఎక్కువ ఉంటుందా? సో పర్టికులర్గా అలా ఏం లేదు, కానీ కొంచెం ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. ఓకే, ఆడవాళ్ళలో ఎక్కువ ఉండే అవకాశం ఉందంటే కొంచెం యూరినరీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి దానివల్ల ఇలాంటి ప్రాబ్లం కొంచెం ఎక్కువ, అంటే మనం కేసెస్ను చూసినట్టయితే కొంచెం ఆడవాళ్ళలో కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఓకే అండి, మరి ఎంత సైజ్ స్టోన్ అనేది ఉంటే ప్రాబ్లమేటిక్ అవుతుంది జనరల్గా? చూడండి, మామూలుగా స్టోన్లో ఇప్పుడు స్టోన్ ఉన్న సైట్ని బట్టి, ఇప్పుడు ముందు స్టోన్ గురించి చెప్పాలంటే ప్రాబ్లం అంటే ఇప్పుడు 2 కిడ్నీస్ ఉంటాయి ఇలాగా. కిడ్నీస్ అంటే ఆ చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి కదా, ఆ కిడ్నీస్ నుంచి 2 పైపుల్లాగా ఉంటాయి, యురేటర్ అంటారు. అది వచ్చి కింద ఒక బ్లాడర్ ఉంటుంది, యూరినరీ బ్లాడర్, ఆ బ్లాడర్లో కెలుస్తుంది, అక్కడి నుంచి బయటికి యురేత్రా నుంచి యూరిన్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఒకవేళ ఏ పోల్లోనో ఎక్కడోనో ఉందనుకోండి కిడ్నీలో స్టోన్ అనేది, మెల్లగా అక్కడ యూరిన్ అలాగే ఆగడం వల్ల ఏదో అయ్యిందనుకోండి, అలాంటి దాంతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఎక్కడో ఒక దగ్గర పోల్ దగ్గర అత్తుకొని ఉన్నటువంటి దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు, అంటే అక్కడ ఒక దగ్గర ఉన్న దగ్గర. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన నీళ్ళ ఇంటేక్ని బట్టి లేకపోతే తాగే ఫుడ్ని బట్టి ఇది కొంచెం మూవ్ అయ్యే అవకాశం ఉందండి. స్టోన్ మూవ్ అవుతుంది, మూవ్ అవుతే పెయిన్ వస్తుంది, కానీ ఒకే దగ్గర ఉండి కొంచెం పెద్దగా సైజ్ పెద్దగా అయినప్పటికీ కూడా ప్రాబ్లం రాదు. ఓకే, అదేవిధంగా అది మూవ్ అయిపోయి ఇప్పుడు దీన్ని పోల్స్ అంటారు, కింద ఈ పెల్విస్ అంటారు, ఈ మధ్యలో ఏరియా ఇక్కడ నుంచే పైప్ స్టార్ట్ అవుతుంది, అంటే యూరేటర్ స్టార్ట్ అవుతుంది. ఈ పెల్విస్లో ఉన్న ఎక్కడున్న ఒకే దగ్గర ఉంటే పెద్ద పెయిన్ ఉండదు, కానీ అది మూవ్ అయినప్పుడు పెయిన్ వస్తుంది. ఇంకా మెయిన్ పెయిన్ అంతా ఎప్పుడు వస్తుందంటే అది మూవ్ అయిపోయి ఈ యురేటర్లోకి వచ్చేసింది అనుకోండి, ఆ పైప్లోకి, అప్పుడు అది స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అప్పుడు చాలా విపరీతమైన పెయిన్ అనేది వస్తుంది. ఫ్రీ మూవ్మెంట్ ఉండదు కదా, ఉండదు, అంతేకాకుండా యూరిన్ వెళ్ళడానికి కూడా పాస్ అవ్వడానికి ప్లేస్ ఉండదు. ఒకవేళ వస్తే కూడా యూరిన్ డ్రాప్ బై డ్రాప్ కింద బ్లాడర్ లో పడుతూ ఉంటుంది, కాబట్టి అప్పుడు యూరిన్ అంతా ఇక్కడ అక్యుములేట్ అయిపోతుంది, కాబట్టి చాలా పెయిన్ఫుల్ అయిపోతుంది అనమాట. ఓకే, లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి జనరల్గా? పెయిన్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మెయిన్గా చెప్పాలంటే పెయిన్ ఈజ్ ద మెయిన్ లక్షణం. పెయిన్ ఎలా ఉంటుంది అంటే దానికంటూ మనం కొంచెం ఐడెంటిఫై చేయొచ్చండి. ఒక మనిషికి పెయిన్ వస్తుంది, కిడ్నీ రిలేటెడ్ పెయిన్ వస్తుందంటే ఐడెంటిఫై చేయొచ్చు. సాధారణంగా ఇప్పుడు కిడ్నీస్ మనకు బ్యాక్లో ఇక్కడ ఉంటాయి, లంబార్ రీజన్లో ఉంటాయి, కాబట్టి అక్కడ స్ట్రక్ అయిపోయినప్పుడు పెయిన్ ఎక్కడ వస్తుందంటే కొంచెం రిప్స్ కింద రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కడ సైడ్ అయినా వస్తుంది. అది రిప్స్ కింది వైపు నుంచి ఏదో వైపుకి, అంటే ఏదో వైపున స్టార్ట్ అయిపోయి మెల్లగా కిందికి వస్తుంది, టువర్డ్స్ గ్రాయిన్, అంటే కొంచెం ముందుకు వస్తుంది అనమాట. బ్యాక్ ఎక్కువ పెయిన్ ఉండదు, కానీ సైడ్లకి రిప్స్ కింద కడుపులో, అంటే పొత్తి కడుపు సైడ్లోకి పెయిన్ వచ్చి మెల్లగా ముందు వైపుకి వస్తుంది అనమాట, టువర్డ్స్ గ్రాయిన్ వైపుకి వస్తుంది అంటూ. అండ్ ఆ పెయిన్ ఎలా వస్తుందంటే అంటే కొంచెం ఆగినట్టుగా ఆగి మరీ ఇంకెక్కువ వస్తుంది, అంటే వేవ్స్ లాగా వస్తుందంట, మళ్ళీ పెయిన్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అంత పెయిన్ వస్తున్నప్పుడు సాధారణంగా అదంతా ఈజీగా తట్టుకునే విధంగా ఉండదండి, చాలా పెయిన్, షార్ప్ పెయిన్ ఉంటుంది, అండ్ అది అక్కడి నుంచి అక్కడికి రేడియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పెయిన్ అప్పుడు ఏంటంటే కొంతమందికి ఆ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల పెయిన్ తట్టుకోలేక ఈ నాషియా, వామిటింగ్ సెన్సేషన్ లాగా వామిటింగ్ అవ్వచ్చు, కొంతమందికి మోషన్ అవ్వచ్చు, అంటే డయేరియా లాగా కూడా ఉండొచ్చు ఈ పెయిన్కి తోడుగా. అండ్ పెయిన్ కొన్నిసార్లు రిఫర్డ్ పెయిన్ కూడా వస్తుంది. ఈ పెయిన్తో పాటు ఏదైనా నరువు నొక్కుకొని పోయినట్టయితే కాళ్ళలో, తొడలోనూ కూడా, అంటే ఈ థైస్లో కూడాను పెయిన్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి విపరీతమైనటువంటి పెయిన్ అయితే ఉంటుంది, ఇది మొదటి లక్షణం, పెయిన్ అనేది మొదటి లక్షణం. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి, పెయిన్ ఒకటి వచ్చింది, ఇంకోటి మనం ఇప్పుడు అనుకున్నాం పెయిన్ ఎప్పుడు వస్తుంది, మూవ్ అయితే వస్తుంది, స్టోన్ మూవ్ అయితే, మూవ్ అయిపోయి అది యురేటర్లో స్ట్రక్ అయిపోయింది అనుకోండి, పెయిన్ కంటిన్యూగా ఉంటుందా పెయిన్ అండి?
కంటిన్యూస్ ఇది మనం దాన్ని ఏ పొజిషన్లో మనం ఇప్పుడు ఏదో కడుపులో నొప్పి వచ్చిందంటే అలా నొక్కితే నొక్కుంటే కొంచెం ఇలా బెండ్ అయితే కొంచెం తగ్గుతుంది కొన్ని పెయిన్స్లలో. కానీ కిడ్నీ పెయిన్ అలా ఉండదు. అంటే నువ్వు ఏ పొజిషన్ ఎలా పడుకున్నా ఏం చేసినా కానీ ఆ పెయిన్తో పూర్తి మనిషి షివర్ అయ్యే అవకాశం ఉందన్నమాట విపరీతమైన పెయిన్ వచ్చినప్పుడు. కంట్రోలే కాదు. కాబట్టి ఏదైనా స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్ ఏదో ఈవెన్ మేము హోమియోపతి వాళ్ళం అయినప్పటికీ కూడా స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్ ఏదైనా సజెస్ట్ చేస్తాం ఆ టైంలో. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ అయినా తీసుకోండి, బట్ అట్లా పెయిన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఒకటి ఇది పెయిన్ అనేది మెయిన్ లక్షణం. అండ్ తర్వాత సెకండ్ ఏంటంటే ఇప్పుడు అది వచ్చేసింది, ఇక్కడ ఏదో ఇరుక్కొని ఉంది. ఇప్పుడు ఈ యురేటర్ యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో, డయామీటర్ ఏదైతే ఉందో 8 mm ఉంటుంది. 8 mm కంటే తక్కువ స్టోన్ ఉంటేనేమో కాస్త అది జారిపోయి మళ్ళీ బ్లాడర్లో వచ్చి పడుతుంది, కింద ఉండే బ్లాడర్లో వచ్చి పడుతుంది. అలా కాకుండా అది పెద్దగా ఉందనుకోండి, అది తప్పకుండా అది స్ట్రక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్ట్రక్ అయిపోయినప్పుడు మధ్యలో అంటే ఆ యురేటర్లో ఉన్న వాల్ని అది అంటే ఇరిటేట్ చేసే అవకాశం ఉంది. ఇరిటేట్ అంటే కట్ చేసే అవకాశం ఉంది. ఆ స్క్రాచ్ చేసి కట్ చేసినప్పుడు బ్లడ్ వచ్చే అవకాశం ఉంది అనమాట. కాబట్టి ర్యాపిడ్ జరుగుతుంది కాబట్టి మనకు యూరిన్లో కొంత బ్లడ్ కనపడవచ్చు. లేకపోతే కొంచెం ఒకవేళ ఆ స్టోన్ కొంచెం బ్రేక్ అయ్యి సన్నగా ఉన్నట్టు స్టోన్ ఉంటే కూడా అది ఇసుకలాగా బయటకు వస్తుంది యూరిన్లో. కాబట్టి కొంచెం శాండ్ పింక్ కలర్ అంటే యూరిన్లో కొంచెం పింక్ కలర్ కానీ ఏదో శాండ్ సెటిల్ అయినట్టుగా అనిపించడం కానీ లేదంటే బ్లడ్ లాగా కొంచెం రెడ్గా ఉండడం కానీ ఇలాంటిది అనేది అది ఇంకో లక్షణం అనమాట. అండ్ దానికి తోడు ఇప్పుడు మనకు అక్కడ స్టోన్ స్ట్రక్ అయ్యింది కాబట్టి కొంత టైం వరకు యూరిన్ అక్కడ ఆగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆగింది, ఇక్కడి నుంచి కిడ్నీ వరకు మొత్తం యూరిన్ ఆగి ఉంటుంది, బయటికి రాదు. కొంచెం టైం పడుతుంది కదా రావడానికి. ఒకవేళ మనం ఇంకేదన్నా ఎక్కువ వాటర్ ఇంటేక్తో ఫోర్సిబుల్గా యూరిన్ అంటే వచ్చేటట్టుగా అదేమన్నా ఎక్కువ వాటర్ ఏమైనా ఇంటేక్ తీసుకున్నా కానీ కోకోనట్ వాటర్ ఆయిల్ ఇలాంటివన్నీ తీసుకుంటే కూడా అది బయటికి పాస్ అవ్వాలి కదా. కాబట్టి అలా చేసే అంతవరకు కూడా ఒకవేళ ఎప్పుడో కొద్దిగా గొప్ప కొంచెం యూరిన్ పక్క నుంచి ఏదన్నా ఆ స్టోన్ పక్క నుంచి జారి కిందికి వచ్చినా కూడా అది ఎలా ఉంటుందంటే ఇంతసేపు ఉంది కాబట్టి ఫర్మెంట్ అయినట్టుగా ఉంటుంది. అంటే తెల్లగా క్లౌడీగా ఉంటుంది యూరిన్. అండ్ స్మెల్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఆగి ఉన్న యూరిన్ కదా, ఏదో ప్రిపేర్ అయింది ఒక రోజులో బయటకు వచ్చింది కాదు, 1-2 days అక్కడే ఉంటుంది. హైడ్రోనోఫ్రేసిస్ అంటారు అన్నట్టు, ఆ కిడ్నీ అంతా నిండుకున్నట్టయితే. ఇది ఇంకొక లక్షణం. అంటే పెయిన్ ఒకటి, ఆ యూరిన్లో శాండో లేకపోతే బ్లడ్ ఇలాంటివి కనిపించడం ఒకటి, ఈ విధంగా క్లౌడీ అంటే మీన్స్ ఆ యూరిన్ కనిపించడం అండ్ స్మెల్ ఎక్కువగా ఉండడం. అంటే అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ట్రాక్ అంతా యూరిన్ బయటికి వచ్చే ట్రాక్ అంతా కూడా కొన్నిసార్లు పెయిన్ వస్తుంది అనమాట. ఇంకా కొంతమందికి దీంతో పాటు ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఫీవర్, చిల్స్ ఇవన్నీ వస్తాయి. అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అక్కడ అంటే యూరిన్ ఆగి ఉంది కదా, దాంట్లో ఎన్నో అంటే వేస్ట్ ప్రొడక్ట్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి అవి అక్కడే ఆగి ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చిందంటే జ్వరం వస్తుంది అండ్ షివరింగ్ వస్తుంది బాగాని. ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉందండి. ఓకే, మరి కిడ్నీలో ఉన్నంత వరకు ఆ స్టోన్ కదలకుండా ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం రాదంటారా? హెల్త్ ఇష్యూస్ అయినా రాకుండా ఉంటాయంటారా? సాధారణంగా మనకేం తెలీదు కిడ్నీలో స్టోన్ ఉందా లేదా, అది మూవ్ అయితేనే కదా మనకు తెలిసేది. కాబట్టి స్టోన్ ఉన్నది లేనిది తెలీదు. ప్రతి మనిషిలోనూ ఉండే ఛాన్స్ ఉంటుందా ఈ లెక్కన? అలా కాదండి, అంటే వాటర్ ఇంటేక్ని బట్టి లేకపోతే వాళ్ళు తాగుతున్న వాటర్ని బట్టి ఇప్పుడు కొన్ని రీజన్స్ ఉన్నాయని అనుకున్నాం కదా, అలాంటి రీజన్స్ ఏమన్నా ఉన్నట్టయితే మనం తినే ఫుడ్లో ఎక్కువగా కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా వెళ్తున్నట్టయితే అలాంటి వాళ్ళలో అంటే మీన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే అలాంటి రిలేటెడ్ ఫుడ్ ఏముంటుందండి? చూడండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి టైప్స్ చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే టైప్స్ చెప్పుకోవాలి అంటే ఏంటి అని అంటే స్టోన్స్ ఏవైతే రీనల్ క్యాల్కులు ఏవైతే ఉంటాయో అందులో కాల్షియంతో ఫామ్ అయ్యే స్టోన్స్, యూరేట్తో ఫామ్ అయ్యే స్టోన్స్ అని 2 రకాలు అనుకోండి. ఓకే, స్టోన్స్లో 2 రకాలు. కాల్షియంతో కానీ ఫామ్ కావచ్చు లేదంటే యూరిక్ యాసిడ్తో ఫామ్ కావచ్చు, యూరేట్తో. ఈ కాల్షియంతో ఫామ్ అయ్యే స్టోన్స్ మళ్ళీ ఒకవేళ కాల్షియంకి ఆక్సిలేట్ బైండ్ అయి ఉందనుకోండి దాన్ని కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అంటారు. మనం చూసే కేసెస్లో మోర్ దెన్ 80% ఆర్ మోర్ దెన్ 75 to 80% ఆఫ్ కేసెస్లో కాల్షియం ఆక్సిలేట్ స్టోన్సే ఉంటాయి. అయితే ఈ కాల్షియం ఆక్సిలేట్ అంటే ఆక్సిలేట్ అనేది ఇది మామూలుగా ప్లాంట్స్లో ప్రతి ప్లాంట్లోనూ ఉండేటటువంటి ఒక సబ్స్టెన్స్. అది ఆ ఆక్సిలేట్ అనేది ప్లాంట్కి చాలా యూజ్ అవుతుంది, మనకంత యూజ్ కాదు. అంటే అది అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే కాల్షియంని బైండ్ చేసి ఉంచడానికి, ఆ చెట్టు కోసం ఆ ప్లాంట్ కోసం కాల్షియంని బైండ్ చేసి ఉంచడానికి ఉంటుంది. అయితే ఈ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్ ఒకటి, అండ్ ఈ కాల్షియంలోనే ఇంకోటి కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని ఇంకోటి 2వ రకం ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అంటే ఆక్సిలేట్ కంటెంట్ మన బాడీలో ఎక్కువైనట్టయితే అది ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఆక్సిలేట్ కంటెంట్ ఎట్లా ఫామ్ వస్తుందండి అని అంటే కొన్ని రకాల ఫుడ్స్ నుంచి రావచ్చు. అందుకోసం అనేసి వీటిని అవాయిడ్ చేయండి అని చెప్తాం. ఇప్పుడు ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ లాంటివి ఉన్నాయి అనుకోండి, అంటే మీన్స్ ఎక్కువగా ఈ నాన్ వెజిటేరియన్ కానీ ఇట్లాంటి హై ప్రోటీన్ ఫుడ్ కానీ అట్లాంటిది ఏమన్నా ఉందనుకోండి, అలాంటి వాటిలో కూడా కొంచెం ఎక్కువగా ఆక్సిలేట్స్ ఉండే అవకాశం ఉంది. అంతేందుకు కొన్ని రకాల వెజిటేబుల్స్లో కూడా ఆక్సిలేట్ ఎక్కువగా ఉంటుంది.
ఆక్సిలేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాబేజ్ కానీ ఈ స్పినాచ్ పాలకూర కానీ క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇట్లాంటి వాటిలో కూడా ఎక్కువగా టమాటో కూడా ఎక్కువగా చెప్తూ టమాటో కూడాను ఇలాంటి కొన్ని వెజిటేబుల్స్లో కూడాను ఆక్సిలేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం పాలు తాగొద్దు ఎగ్ తినొద్దు ఇవన్నీ చెప్తారు, ఎందుకంటే అవన్నీ కాల్షియం కంటెంట్స్. ఇలా కాల్షియం అలా ఆక్సిలేట్ అవన్నీ ఎక్కువగా తింటున్నట్టయినా అవన్నీ ఎక్కువగా ఉన్నట్టయినా కానీ అదేమవుతుందంటే వాటికి ఎఫినిటీ ఉంటుంది, ఆక్సిలేట్ కో ఎఫినిటీ ఉంటుంది, ఎక్కడున్నా కానీ బైండ్ చేస్తుంది కాల్షియం నది. కాబట్టి ఇలాంటి ఆక్సిలేట్ ఎక్కువగా కంటెంట్ ఉండేటటువంటి ఫుడ్స్ తీసుకున్నా లేకపోతే మనం ఏదైనా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఎక్కువగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే ఆక్సిలేట్ అబ్జార్ప్షన్ ఎక్కువైపోతుంది అక్కడ. అంటే వాట్ ఎవర్ ఇట్ మీన్స్ దాని మెయిన్ కాజ్ ఈజ్ ఆక్సిలేటే. కాబట్టి ఆక్సిలేట్ మన బాడీలోకి ఎక్కువగా బయట నుంచి వచ్చినా లేకపోతే వెళ్లాల్సింది వెళ్ళిపోకుండా లోపడే ఉన్నప్పటికీ కూడాను ఆక్సిలేట్ ఎక్కువ ఉంటే అది కాల్షియంని పట్టేసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్. అందుకోసమనే ఇప్పుడు జనరల్గా కొన్ని రకాల ఫ్రూట్స్ అయినా కూడా ఈ నట్స్ ఉంటాయి కదా, నట్స్ నుంచి కానీ ఆల్మండ్ కానీ ఇట్లాంటి నట్స్లో కూడాను ఎక్కువనే ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆలుగడ్డ ఇలాంటి వాటిలో కూడా ఎక్కువనే ఉంటాయి. చాలా విషయాల్లో అవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం అన్నింటినీ అవాయిడ్ చేయలేం, కానీ బాగా ఎక్కువగా ఉండేటటువంటి వాటిని మనం అవాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలకూర అనుకున్నాం, లేదా క్యాబేజ్ అనుకున్నాం, ఇలాంటి వీటిని ఒకవేళ స్టోన్ ఫార్మేషన్ అయ్యే టెండెన్సీ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు తగ్గించుకోవడం బెటర్ అన్నట్టు. కాబట్టి ఇది ఆక్సిలేట్ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్. అండ్ సెకండ్ ఏంటి కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్. ఈ ఫాస్ఫేట్ స్టోన్స్ అంటే ఫాస్ఫరస్ యొక్క మెటబాలిజం అంతా మన బాడీలో ఈ పారాథైరాయిడ్ హార్మోన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంటుంది థైరాయిడ్ హార్మోన్, బ్యాక్ సైడ్లో పారాథైరాయిడ్ హార్మోన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి పారాథైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో గ్లాండ్, దానికి సంబంధించి ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, దానికి సంబంధించిన డిసీజెస్ ఏమన్నా ఉన్నా ఫాస్ఫరస్ మెటబాలిజం డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి కాల్షియం ఫాస్ఫరేట్ కలిసి ఫాస్ఫరేట్ యొక్క కంటెంట్ బ్లడ్లో ఎక్కువైందంటే అది రెండు బైండ్ అవుతాయి. కాబట్టి కాల్షియం ఫాస్ఫేట్ యొక్క స్టోన్స్ అంటే కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్ రావడానికి కారణాలు దాదాపు అంతకంటే ముందు ఇంకో డిసీజ్ ఏదైనా ఉండే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఈ స్టోన్స్ లో రకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్ అనేది ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మనం ఇంతకుముందు ఆక్సిలేట్ అనుకున్నాం కదా, కాల్షియం ఆక్సిలేట్. ఈ అందులోనే అంత ఫుడ్ రిలేటెడ్ ఇలాంటివన్నీ వచ్చాయి. మనం తినే ఫుడ్ గురించి, అంటే బయటికి పోవాల్సింది పోకపోవడం, ఇలాంటి వాటిని వచ్చాయి. ఇందులో ఏంటంటే ఫాస్ఫేట్ అంటే ఫాస్ఫేట్ మెటబాలిజం డిస్టర్బెన్సెస్ నుంచి ఫాస్ఫేట్ యొక్క ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో మెయిన్గా ఏంటంటే ఈ పారాథైరాయిడ్ హార్మోన్ యొక్క రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్, లేకపోతే కిడ్నీకి సంబంధించే వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్టయినా కానీ ఈ ఫాస్ఫేట్ యొక్క మెటబాలిజం డిస్టర్బెన్స్ అయిపోయి అది కాల్షియంని బైండ్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కూడా కాల్షియం ఫాస్ఫేట్ అట్లాంటి స్టోన్స్ అవి ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక రకం స్టోన్ ఏంటంటే యూరేట్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ నుంచి ఫామ్ అయ్యాయి. ఈ యూరిక్ యాసిడ్ నుంచి స్టోన్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు యూరిక్ యాసిడ్ అనేది ఎక్కడ ప్రొడక్షన్ అవుతుంది? లివర్ నుంచి ప్రొడక్షన్ అవుతుంది. లివర్లో ఒకవేళ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ప్రొడక్షన్ అయినట్టయితే అది వెళ్ళాల్సినట్టుగా నీళ్ళు అంటే డిజాల్వ్ అయిపోయి వెళ్ళిపోకుండా, అంటే వాటర్ ఇంటేక్ తక్కువగా ఉన్నట్టయితే వెళ్ళిపోకుండా అది అట్లాగే కిడ్నీలో అట్లాగే ఉన్నట్టయిపోతే యూరేట్ స్టోన్ ఫామ్ అవుతుంది. అంటే కారణం ఏంటి? యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవ్వడం. కాబట్టి యూరిక్ యాసిడ్ని మనం తక్కువగా అయ్యేటట్టుగా చూసుకోవాలి. యూరిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? హై ప్రోటీన్ ఫుడ్ నుంచి వస్తుంది. హై ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటి? ఇప్పుడు నాన్ వెజిటేరియన్ నుంచి వస్తుంది. కాబట్టి జనరల్గా నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినే వాళ్ళల్లో సాధారణంగా ఏంటంటే యూరేట్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవి కాకుండా సిస్టైన్ స్టోన్స్ అని అంటే సిస్టైన్ అనేసి, అంటే సిస్టైన్ అనేది ఒక కంటెంట్, ఒక సబ్స్టెన్స్, అది మామూలుగా యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అది జెనెటిక్ రిలేటెడ్ డిజార్డర్ అండి. ఇలాంటిది ఇంకో అది దాని గురించి మనం అంతా చెప్పుకోవాల్సిన అవసరం, అది రేర్ అనమాట. కానీ ఇన్ని రకాలు అంటే కిడ్నీలో స్టోన్స్ ఇన్ని రకాలుగా తీసి పక్కన పెడితే కామన్ మ్యాన్ అనేది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, అది ఏ టైప్ ఆఫ్ స్టోన్ అనేది దానికి తెలియదు. అండ్ ఫార్మేషన్ కూడా ఎలా అవుతుంది అనేది కూడా ఒక ఐడెంటిటీ ఉండదు, ఐడెంటిఫికేషన్ ఉండదు. అయితే ఈ సందర్భంలో ఒక పెయిన్ వస్తే తప్ప హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కాదు. సో ముందుగానే గమనించుకునే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? ముందుగానే గమనించుకుని అంటే ఇప్పుడు పెయిన్ ఉండదు కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఎలాంటి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి అనేది, ఒకటి హెరిడిటరీ హిస్టరీ ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అంటే వంశపారంపర్యంగా వాళ్ళ పేరెంట్స్లోకి వచ్చింది అని అంటే వీళ్ళు ఓకే, వాళ్ళకి స్టోన్ అంటే వాళ్ళకి అయ్యింది కాబట్టి నేను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఒకసారి వచ్చింది అనుకోండి, మనం ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నాం, తగ్గిపోయింది, ఆ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు జనరల్గా మనం ఎక్కువ మందిలో చూసేది ఏంటంటే చాలా మందికి స్టోన్ వచ్చి ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే వీలైనంత వరకు అలోపతి ప్రొసీజర్స్కి వెళ్ళి ఉంటారు. లిథోట్రిప్సీ అని చేస్తారు. లిథోట్రిప్సీ అంటే కొన్ని వేవ్స్ పాస్ చేసి, కొన్ని సౌండ్ వేవ్స్ పాస్ చేసి ఆ స్టోన్ సైజ్ అది బ్రేక్ చేస్తారు. అది చిన్న పీసెస్ అయిపోయిన తర్వాత
ఇప్పుడు యూరెథ్రోస్కోపీ అని ముందు నుంచి ఒక పైప్ పంపించేసి దాని నుంచి మొత్తం స్టోన్స్ అదే ఇది సర్జరీ ప్రాసెస్లో ఇది లిథోట్రిప్సీ అనేది వేరే పెద్ద సర్జరీ కాదు, బట్ ఓన్లీ వేవ్స్ పాస్ చేయడమే కాబట్టి అది ఒకటి లిథోట్రిప్సీ. అండ్ నెఫ్రోలిథోస్టోమీ అని చేస్తారు. నెఫ్రోలిథోస్టోమీలో ఏంటంటే హోల్ లాగా కొంచెం అక్కడి వరకు ఆ స్టోన్ ఉన్న ప్లేస్లోనే కరెక్ట్గా హోల్ చేసి తీసేసేయడం. ఓకే. అండ్ ఈ యూరోస్కోపీ కానీ ఇలాంటివి చిన్న చిన్నగా ఇసుకలాగా ఉంటే ముందు నుంచి ఒక పైప్ పంపించేసి దాని నుంచి తీసేయడం. ఇవి సర్జికల్ ప్రొసీజర్స్. సాధారణంగా చాలామంది ఇలాంటి ప్రొసీజర్స్కి చేసుకున్న తర్వాత కూడా కొంత టైంలో మళ్ళీ వస్తాయి వాళ్ళకి, అంటే తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వస్తాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అంటే ఏంటి అంటే నేనేం చెప్పాను, ఒకటేమో హెరిడిటరీ, ఒకటేమో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్స్ తర్వాత మళ్ళీ ఊరుకోకుండా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలను చూసుకొని అలాంటివి ఫాలో చేయకుండా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల కారణాలలో ఫుడ్ అని చెప్పాం, అలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉండడం. వాటర్ ఇంటేక్ తక్కువ చేస్తున్నారు, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మళ్ళీ అవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే. సరే, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, సర్జరీకి వెళ్ళారు, చేయించుకున్నారు. సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుందా? మళ్ళీ అంటే స్టోన్ ఫామ్ అవ్వకపోవడం వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ లేకపోతే డైట్ ప్లాన్ కానీ లేకపోతే వాటర్ ఇంటేక్ కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సర్జరీ తర్వాత మళ్ళీ స్టోన్ ఫామ్ అవడానికి సర్జరీ కారణం ఏమీ కాదు, కానీ సర్జరీకి సంబంధించిన వేరే కాంప్లికేషన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు పద్ధతిగా చేసుకున్నారు, పద్ధతిగా ఫాలో చేస్తున్నారు అంటే కానీ సర్జరీ అయిన తర్వాత తప్పకుండా సర్జరీకి వెళ్ళాలంటారా? అది చాలా సింపుల్ థింగ్ అండి. అంత సర్జరీ యొక్క అవసరం ఉండదు అన్నట్టు, అసలు అంత భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాకపోతే ఒక స్టోన్ వచ్చి పెద్ద సైజులో ఉందనుకోండి, ఏదో ఎంఎంలలో ఉందంటే మనం ఎక్కువ వాటర్ తాగినా వాటర్ థెరపీని ఎక్కువ మందికి కొంతమందికి వాటర్ ఎక్కిచ్చేస్తారు, వీళ్ళెంతవరకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కువ పెట్టేస్తే అట్లా కూడా వాటర్ అలా వచ్చేస్తుంది. కొంత సమయం కోసం అంత ప్రాబ్లం ఏం లేదు. కానీ పెద్ద స్టోన్ని మనం అలాగే ఉంచుకున్నాం, 3 సెంటీమీటర్స్ ఉందనుకోండి, స్టాగ్ హార్న్ అంటారు. స్టాగ్ హార్న్ అంటే పెద్దది, ఇంతలావు పెద్ద స్టోన్. అంత స్టోన్ వచ్చేసి ఆ కిడ్నీలో ఒక 20% ఆఫ్ ప్లేస్ని అదే ఆక్యుపై చేసినట్టు అంత పెద్దది ఉందనుకోండి, అలాంటి టైంలో తప్పనిసరి తొందరగా తీయడం నెసెసరీ. సో ఈవెన్ మనం ఏదైనా మెడికేషన్ యూస్ చేస్తున్నా, హోమియోపతి లాంటి అలాంటి మెడికేషన్ ఏమైనా యూస్ చేస్తున్నా ఇట్స్ కొంచెం టైం తీసుకుంటుంది. టైం ఎట్లా తీసుకుంటుంది? ముందు అంత లావు స్టోను తగ్గాలి, కరిగి మొత్తం చిన్నగా అయిపోయి అక్కడే మిల్టన్ అయిపోవాలి, లేదంటే అది కనీసం 8 mm కంటే తక్కువ వచ్చేసి బయటికి రావాలి. అలా కాకుండా ఒక 9 mm 10 mm కరిగి అది వచ్చేసి అడ్డుపడింది అనుకోండి, అది ఇంకా కాంప్లికేషన్ అయిపోతుంది. కాబట్టి అలాంటి టైంలలో ఇలాంటి ప్రొసెసర్స్కి వెళ్ళొచ్చు, సర్జరీ అట్లాంటి ప్రొసెసర్కి వెళ్ళొచ్చు. కానీ మామూలుగా చిన్నగా ఇప్పుడు పెయిన్ చేస్తున్న స్టోన్స్ అన్ని కూడా 3 mm 4 mm 5 mm ఉంటాయండి. అంటే దాదాపుగా 8 mm or 10 mm వరకు పెద్ద టెన్షన్ పడవలసిన, అంటే అట్లీస్ట్ 8 mm వరకు అయితే పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ ఉందంటే మాత్రం మనం హోమియోపతి కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని తగ్గించుకొని కొంచెం సైజ్ తక్కువ చేసిన తర్వాత అది వస్తే బయటకు వస్తుంది, లేదంటే అక్కడే మెల్టన్ అయిపోతుంది. ఓకే డాక్టర్ గారు, మామూలుగా జనరల్గా చూస్తే ఇప్పుడు రకాలు చెప్పారు, కాల్షియం ఆక్సిలేట్ అని, ఫాస్ఫేట్ అని చెప్పారు కదా, కానీ కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యింది ఈ కారణం వల్ల అని మనం ఐడెంటిఫై చేయగలుగుతామా? అంటే వంశపారంపర్యంగా వస్తుంది అని అంటే ఓకే, పేరెంట్స్లో ఉంది, లేకపోతే తాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, ఉంటుంది ఒక ఆలోచన అనేది ఉంటుంది. కానీ ఈ ఫుడ్ తినడం వల్ల వస్తుందా, లేకపోతే వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకోవడం వల్ల వస్తుందా అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే? అంటే మనం కరెక్ట్గా ఈ రీజన్ అని ఐడెంటిఫై చేయలేం, కానీ లైఫ్ స్టైల్ని బట్టి మనకు అర్థం అవుతుందండి. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, వాడు ఎప్పుడు వాటర్ తాగడు అనుకోండి, చాలా తక్కువ, ఏదో ఒక 10 ml తాగుతాడు ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు. కొంతమంది కొంచెం ఇంతే తాగుతారు అన్నట్టు, వాటర్ గ్లాస్ అంతా తాగాల్సింది. రోజు మొత్తంలో ఓన్లీ ఒక 500 ml కంటే తక్కువ వాటర్ తాగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంత వాటర్ తీసుకోవాలి? అరౌండ్ ఇప్పుడు 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్, 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ గుడ్. ఒకవేళ మనకు ఎక్కువ స్వెట్ వస్తుందండి, ఒక కండిషన్స్ అట్లా ఉన్నాయి అని అంటే కొంచెం ఏది ఆ ఏరియాని బట్టి బాగా హీట్ వాతావరణంలో ఉన్నప్పుడైతే వాటర్ యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది, 4 లీటర్స్ ఆర్ 4 to 5 లీటర్స్. కానీ మామూలు కండిషన్లో 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తప్పకుండా నెసెసరీ ఉంటుంది. అంతవరకు తీసుకునే వాళ్ళలో అంత ప్రాబ్లం ఏం రాదు ఒకటి. అండ్ లైఫ్ స్టైల్లో భాగంగా కొంతమంది ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తింటుంటారు, ఒకే టైప్ ఆఫ్ అదట్టు ఓన్లీ పాలకూరనే రోజు తింటున్నారు అనుకోండి. అలాంటి వాళ్ళల్లో అంటే స్టోన్ ఫామ్ ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తినే వాళ్ళల్లో కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దాన్ని బట్టి మనం గెస్ చేయడమే కానీ పర్టికులర్గా ఇలానే చెప్పలేం. ఇంకొకటి, ఒకసారి కొన్నిసార్లు స్టోన్ చిన్న స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ అయిపోతాయి, బాగా వాటర్ తాగడమో ఏదో చేస్తే పాస్ అయిపోతాయి. ఆ స్టోన్ కొంచెం ఎల్లో కలర్గా చిన్నగా కనపడుతుంది, దాన్ని తీసుకెళ్ళి మనం టెస్ట్ చేయించినట్టయితే ఓకే ఏ స్టోన్ ఫామ్ అయింది, ఆక్సిలేట్ స్టోన్ అయినా, యూరేట్ స్టోనా, ఇంకేదైనా స్టోనా, ఫాస్ఫేట్దా ఏదనేసి అది చూసుకొని దాని ప్రకారం అయితే
నాకు ఇది ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఆక్సిలేట్ అనేది వెళ్ళింది అనుకుందాం. ఓహో, నేను ఆక్సిలేట్ యొక్క కంటెంట్ని మనం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఆ రిలేటెడ్ ఫుడ్ ఏవేవి అవుతుందో అవంతా తగ్గించేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, ఆ రిలేటెడ్ ఫుడ్ అంటే క్యాబేజ్ కానీ, లేకపోతే ఈ ఫ్రూట్స్లో అంటే నట్స్ కానీ, లేకపోతే కొన్ని బెర్రీస్ కానీ, అవకాడో కానీ, ఇలాంటి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇలాంటి ఫ్రూట్స్లలో కొంచెం అది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని మనం తగ్గించుకోవాలి అని మనం డిసైడ్ చేసి దాని ప్రకారంగా ఫాలో చేయొచ్చు. ఓకే, మరి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి కిడ్నీలో స్టోన్స్కి? చూడండి, కిడ్నీలో స్టోన్ ఒక పర్టికులర్ పర్సన్కి స్టోన్ వచ్చింది, పెయిన్ అయ్యింది, చాలా పెయిన్ అయింది, మనం టెస్ట్ చేయించాం. టెస్ట్ ఏంటంటే సాధారణంగా యూఎస్జీ చేస్తామండి, మామూలుగా స్కాన్ చేస్తాం. యూఎస్జీ స్కాన్లోనే తెలుస్తుంది సైజ్ ఎంత ఉందనేది కూడా తెలుస్తుంది. కానీ క్లియర్గా ఒకవేళ సైట్ తెలియాలి, లేదంటే ఏదైనా సర్జికల్ ప్రొసీజర్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం దాన్ని కరెక్ట్గా సైట్ పర్టికులర్గా ఎక్కడ ఉందని చూసుకోవడానికి ఏం చేస్తారంటే ఐవీపీ చేస్తారు. ఒక కాంట్రాస్ట్ ఎక్కించి కొన్ని పర్టికులర్ ఓన్లీ కేయూబీ అంటే కిడ్నీ, యూరెటర్, బ్లాడర్ వరకే ఎక్స్రేస్ తీయడం వల్ల అది కరెక్ట్గా వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. దాని ప్రకారంగా ఈ పర్టికులర్ ప్లేస్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం రైతోస్టోమీ చేయాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చేస్తారు. దట్ ఈజ్ అలోపతిక్ ప్రొసీజర్, వేరే ప్రొసీజర్. మన దాంట్లో ఎలా ఉంటుంది, హోమియోపతిలో ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనకు స్టోన్ ఇంత సైజ్ అని తెలిసిన తర్వాత ఒకటి డైరెక్ట్గా అక్యూట్గా ఎక్కువ పెయిన్ ఉందంటే అక్యూట్గా ట్రీట్ చేయడం ఒకటి. మరీ ఎక్కువగా పెయిన్ ఉంది, తట్టుకోలేకపోతున్నారండి అని అంటే మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా మీరు తప్పకుండా పెయిన్ కిల్లర్ యూస్ చేయండి అని చెప్తాం. సరే, పెయిన్ కిల్లర్ యూస్ చేస్తూ హోమియోపతి మెడిసిన్స్ వాడతాం అన్నట్టు. హోమియోపతిలో ఎలా ఉంటుందంటే మెడిసిన్స్, వెదర్ స్టోన్ రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉన్నది అంటే ఎలా ఉంటుంది అంటే పర్టికులరైజేషన్ ఎలా వెళ్తుందంటే రైట్ సైడ్ ఉండే స్టోన్స్కి ఒక రకమైన మెడిసిన్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉండే స్టోన్స్కి ఒక రకంగా మెడిసిన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టోన్ పోల్లో ఉందా, పెల్విస్లో ఉందా, ఎక్కడ ఉంది అనేది కూడా దాన్ని బట్టి కూడా మెడిసిన్ మారుతూ ఉంటుంది. ఆ యూరేటర్లో ఉందా, లేకపోతే బ్లాడర్లో వచ్చి పడిందా, అక్కడి నుంచి యూరెటర్లో బయటికి రావడం కష్టంగా ఉందా. కాబట్టి ఎక్కువగా ఏముంటుందంటే డయూరిటిక్ రిలేటెడ్ మెడిసిన్స్ ఉంటాయండి, బాగా యూరిన్ ఫాస్ట్గా వచ్చేటట్టుగా ఉండేటటువంటి మెడిసిన్ ఇవి ఉంటాయన్నమాట మన మెడిసిన్స్లో. ఒకటి సబల్ సెల్యులేట్ అని ఒక మెడిసిన్ ఉంది, సబల్ అనేసి. అది ఎక్కువ తాగిస్తాం. సబల్ అనేది మదర్ టించరో లేకపోతే సబల్ అనేది షర్బత్ లాగా కూడా దొరుకుతుంది అనమాట. అది ఎక్కువ తాగితే ఏమవుతుందంటే అది యూరిన్ ప్రొడక్షన్ ఈజీగా యూరిన్ బయటికి వెళ్ళేటట్టుగా చేస్తుంది. కాబట్టి అలాగే పెయిన్ వచ్చినప్పుడు ఇప్పుడు పోనీ అది స్టోన్ కిందికి దిగింది అంటే అనుకుందాం యూరేటర్లో ఉంది, అలాంటప్పుడు ఏంటంటే ఆ స్టోన్ కరిగేటందుకు మెడిసిన్స్తో పాటుగా అది కంప్రెషన్ అండ్ రిలాక్సేషన్ వచ్చేటటువంటి మెడిసిన్ కూడా ఇస్తాం అనమాట. బెలడోనా అని ఒక మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ పెయిన్కి పని చేయడమే కాకుండా కొంచెం కంప్రెషన్ అండ్ రిలాక్సేషన్ తీసుకొస్తుంది. ఇప్పుడు స్టోన్ వచ్చి ఇక్కడ ఆగింది, ఇది కాస్త లూజ్ అయితేనే కదా కిందికి దిగేది, మళ్ళీ అలా నొక్కుతుంది అన్నట్టు, ఇంకా కొంచెం కిందికి దిగుతుంది, మళ్ళీ లూజ్ అవుతుంది. అలాగా అనంటే మీన్స్ అక్యూట్ కండిషన్ ఉన్నప్పటికీ కూడాను హోమియోపతి మెడిసిన్ పనిచేస్తుంది. మరీ ఎక్స్ట్రీమ్ అక్యూట్ ఉంటేనే మనం సర్జికల్కి వెళ్ళాల్సి వస్తుంది, కానీ నార్మల్గా అయితే ఆ విధంగా చిన్న చిన్న స్టోన్స్కి అయితే అది ఈజీగానే వచ్చేస్తుంది. 7 mm 6 mm ఉన్నటువంటి స్టోన్స్ అయితే అవి ఈజీగానే కరిగిపోతాయి. ఇది ఒకటి అంటే అక్యూట్గా అప్పటికప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేయడం. దాంట్లో సర్సాపరిలా అని, హైడ్రాంజియా అని, ఆ సిమ్టమ్స్ని బట్టి కూడా పెయిన్ ఎలా వస్తుంది, పెయిన్ ఎలా రేడియేట్ అవుతుంది. కొన్నిసార్లు పెయిన్ ఇక్కడంతా రాకుండా థైలో వస్తుంటుంది అన్నట్టు, అంటే ఇక్కడ లిటిల్ బిట్ వచ్చి తర్వాత థైలో వస్తుంది, అంటే రేడియేటింగ్ పెయిన్ అన్నట్టు, రిఫర్డ్ పెయిన్ అని అంటారు. అంటే ఒక దగ్గర ప్రాబ్లం ఉంటే ఇంకో దగ్గర కూడా పెయిన్ వస్తుంది. ఇవన్నింటినీ మనం కన్సిడర్ చేసుకుని దాని తగ్గట్టుగా దాదాపు అలా వచ్చే పెయిన్ ఐడెంటిఫై చేయలేమేమో కదండి, స్టోన్ వల్ల వస్తుందేమో అని. అది ఐడెంటిఫై చేయలేము, కానీ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా. కాబట్టి రిపోర్ట్స్లో స్టోన్ ఉంది, ఇప్పుడు ముందు ఇక్కడ పెయిన్ వచ్చింది, దానికి తోడు ఇక్కడ కూడా పెయిన్ వస్తుంది, ఇక్కడ ఎందుకు వస్తుందబ్బా అంటే ఏదో నర్వ్ కంప్రెషన్ అయి ఉంటుంది ఆ ఏరియాలో అని అనిపిస్తుంది అన్నట్టు, అలా రిఫర్డ్ పెయిన్ వచ్చి ఉంటుంది అన్నట్టు. అంటే ఇవన్నీ చూసుకొని మనం ఇవ్వాల్సి వస్తుందండి. ఓకే, ఇంకా మీరేం అడిగారు? అంటే ట్రీట్మెంట్ అడిగాను. హోమియోపతిలో ట్రీట్మెంట్ క్రానిక్ స్టేజ్ లో చెప్తున్నారు మీరు, మామూలుగా స్టార్టింగ్ క్రానిక్ కాదు అక్యూట్ లో కూడాను. అంటే అప్పటికప్పుడే పెయిన్ వస్తున్నా కూడా ఆ బెలడోనా ఏదో యూస్ చేస్తాం, యూరిన్ బయటికి వచ్చేటట్టుగా చేస్తాం. యూరినరీ ట్రాక్ లో మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోన్ బయటకు వచ్చేసింది, అదేదో కొంచెం స్క్రాచ్ చేసుకుంటూ బ్లడ్ వచ్చేటట్టుగా చేసింది. బ్లడ్ వస్తున్నప్పుడు బ్లడ్ రానియకుండా ఉండడానికి వేరే మెడిసిన్ ఉంటుంది. అలాగే అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది అనుకోండి ఇన్ని రోజుల నుంచి, ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మెడిసిన్ ఉంటుంది. ఇలా హోమియోపతిలో దాదాపుగా ఒక 80 to 100 మెడిసిన్స్ వరకు ఉన్నాయండి పర్ అక్యూట్ ట్రీట్మెంట్ కోసం కూడాను. అలాగే ఇది ఒక ట్రీట్మెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టెండెన్సీ ఉంది, హెరిడిటరీ టెండెన్సీ కానీ, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి స్టోన్ వచ్చిపోయింది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఆ టెండెన్సీ పోగొట్టడానికి ఇవ్వాలి అని అంటే మళ్ళీ కాన్స్టిట్యూషన్గా ఇవ్వాల్సి వస్తుంది. కాన్స్టిట్యూషన్గా ఇవ్వడం అంటే ఇప్పుడు మైండ్ అండ్ బాడీ ఇవన్నీ స్టడీ చేసి వాళ్ళకు దాని విధంగా మొత్తం పర్సనాలిటీ ఓరియంటెడ్గా మనం వాళ్ళ కాన్స్టిట్యూషన్ కోసం, నాట్ ఫర్ దట్ స్టోనో లేకపోతే పెయినో ఇట్లాంటి వాటికి కాకుండా వాళ్ళ పర్సనాలిటీ ఓరియంటెడ్గా మనం కాన్స్టిట్యూషన్గా మెడిసిన్ ఇచ్చినట్టయితే ఈ వాళ్ళకి ఏదైతే హెరిడిటరీగా వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో టెండెన్సీ ఉంటుందో అది టెండెన్సీని తగ్గిస్తుంది అనమాట.
కాబట్టి ఆ పర్టికులర్ మూమెంట్లో స్టోన్ వచ్చినప్పుడు ఏదో ట్రీట్మెంట్ చేసుకున్నాం, వెదర్ హోమియోపతి, ఆయుర్వేదిక్, అలోపతి ఏదో ఒకటి చేసేసుకున్నాం. కానీ తర్వాత వచ్చే అవకాశాన్ని పోగొట్టాలంటే హోమియోపతి ఒకటే మార్గం అనమాట. ఓకే ఓకే చెప్పండి. దీనికి తోడుగా కొంచెం మనం ఫుడ్ రిలేటెడ్ థింగ్స్, వాటర్ ఎక్కువ ఇంటేక్ తీసుకోవడం, ఉన్న పరిస్థితులను బట్టి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమిడ్ వాతావరణంలో పనిచేస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి తప్పకుండా వాటర్ యొక్క ఇంటేక్ ఎక్కువ అవసరం ఉంటుంది. దాని ప్రకారంగా మినరల్ సాల్ట్స్ ఎక్కువ తీసుకోకుండా ఉండాలి. వాళ్ళ సాల్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. దాని ప్రకారంగా కావాల్సినటువంటి సాల్ట్సే కావాల్సినంత వరకే తీసుకోవాల్సి వస్తుంది. అలా కొన్ని జాగ్రత్తలు కరెక్ట్గా చూసుకొని పాటించినట్టయితే ఇట్స్. మరి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, వాటి వల్ల పెయిన్ అయితే రావట్లేదు, కానీ కిడ్నీ డ్యామేజ్ చేసే పరిస్థితులు ఉండవంటారా? అదే ఇంతకుముందు అన్న స్టాగ్ హార్న్ అన్న చూడండి, పెద్ద స్టోన్ ఉంది, దానివల్ల పెయిన్ కూడా రాదు. కానీ ఎక్కువ కాలం ఆ స్టోన్ అట్లాగే ఉంచినట్టయితే కిడ్నీనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అంటే కిడ్నీకి సంబంధించిన కిడ్నీకి దాని ఎఫిషియన్సీయే తగ్గే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అంటే లాంగ్ రన్లో కిడ్నీ స్టోన్స్ని అట్లానే ఉంచుకోవడం, అంటే అప్పటికప్పుడైతే ప్రాబ్లం లేదు, నాకేం పెయిన్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టెస్ట్ కోసం చేశారు, యూఎస్జీ చేశారు, స్టోన్స్ ఉన్నాయని బయటపడింది. నాకేం లక్షణాలు లేవు, నేను బాగానే ఉన్నాను, నాకేం ట్రీట్మెంట్ అవసరం లేదు అని అనుకోకూడదు అనమాట, నెగ్లెక్ట్ చేయకూడదు. అది అట్లాగే స్టోన్ ఒక 3 సెంటీమీటర్ స్టోన్ అట్లాగే ఉంచామనుకోండి, నాకేం పెయిన్ లేకపోయినా పర్లేదని మనకు టైం ఉంది అనుకోని ఒక 6 నెలలు అట్లనే ఉంచామనుకోండి, అసలు పూర్తి కిడ్నీనే పాడైపోతుంది. కాబట్టి అలాంటప్పుడు ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ఏ ప్రొసీజర్కి వెళ్తారు, హోమియోపతి వెళ్తారా లేకపోతే సర్జికల్ వెళ్తారా, అది డిసైడ్ చేసుకుని తొందరగా వెళ్ళడం బెటర్ అనమాట. డాక్టర్ గారు, కిడ్నీలో స్టోన్స్ గురించి ఒక ఐడియా వచ్చింది. మరి గాల్ బ్లాడర్లో స్టోన్స్ అంటూ ఉంటారు, కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్. అసలు గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది, దాని పనితీరు అనేది ఏ విధంగా ఉంటుంది, అక్కడ స్టోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి, ఒకవేళ అక్కడ ఫామ్ అయినప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి ముఖ్యంగా హోమ్ రెమెడీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చూడండి, ఇప్పుడు ఎలాగైతే గాల్ బ్లాడర్ అంటే ఇప్పుడు మన లివర్ పక్కన ఉంటుందండి, మనం పిత్తాశయం అని అంటాము. సాధారణంగా లివర్ ఏదైతే వస్తుంది, లివర్ డైజెషన్కి మొత్తానికి పెద్ద గ్లాండ్ అంటే లివరే, అది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. అయితే లివర్ అంటే ఇప్పుడు మనం తినే ఆహారంలో నుంచి ఎస్పెషల్గా ఫ్యాట్ రిలేటెడ్ ఫుడ్స్ కానీ అట్లాంటివన్నీ డైజెషన్ కావాలి అని అంటే లివర్ నుంచి ప్రొడక్షన్ అయినటువంటి బైల్ అని ఒక జ్యూస్ ప్రొడక్షన్ అవుతుంది, పైత్యరసం అంటారు తెలుగులో. ఈ పైత్యరసం అనేది ఏదైతే ఉందో అందులో గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది లివర్ నుంచి. ఎప్పుడైతే ఫ్యాట్ ఫుడ్ ఇలాంటి ఏడినంలోకి వస్తుందో, చిన్నపేగులోకి వస్తుందో, అప్పుడు ఇది యాక్టివేట్ అయ్యి అలా తోస్తుంది మొత్తానికి ఆ గాల్ బ్లాడర్. కాబట్టి అందులో ఉన్న బైల్ వెళ్ళి అందులో మిక్స్ అయిపోయి ఈ ఫ్యాట్ డైజెషన్ కోసం కానీ ఇంకా కొన్ని థింగ్స్ యొక్క డైజెషన్ కోసం కానీ ఈ బైల్ అనేది యూజ్ అవుతుంది. దాంట్లో బైల్ రూబిన్ అని, బైల్ వర్డిన్ అని కొన్ని సాల్ట్స్ ఉంటాయి. ఆ సాల్ట్స్ మిక్స్ అయిన తర్వాత ఫుడ్ డైజెషన్ అవుతుంది. ఇది కామన్ ప్రాసెస్. కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు యాదగిరి. ఓకే యాదగిరి గారు, ప్రాబ్లం ఏంటండి? మూత్రం ఆకుంటూ మెల్లగా వస్తుంది. కిడ్నీలో సంబంధం, కిడ్నీ రాళ్లకు మూత్రం రావడానికి సంబంధం ఉంటుందా డాక్టర్ గారు? అవునండి, అంటే సంబంధం ఉంటుందండి. అంటే ఆగి వస్తుంది అంటున్నారు కాబట్టి ఆగి వచ్చేది ఒకవేళ కిడ్నీలో రాళ్ళున్నా వస్తుంది, లేదంటే ఏదైనా కొంచెం నేరో అయిపోయినా, అంటే ఆ వచ్చేటటువంటి పైప్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్ అనేది నేరో అయిపోయినా, ఏదన్నా అంటే దాన్ని స్టిక్చర్ అంటారు, కొంచెం స్టిక్చర్ ఫామ్ అయినా కానీ లేకపోతే ఏదన్నా సన్నగా అయిపోయినా కానీ ఆ పైప్ అనేది ఇట్లా ఆగి వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు మీ ఏజ్, అంటే మీ వాయిస్ని బట్టి చూస్తే మీ ఏజ్కి అది అంత అనిపించట్లేదు అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ స్టోనే ఉండే అవకాశం ఉంది. మీరు ఎక్కువ వాటర్ తీసుకొని కొంచెం ఫోర్స్ఫుల్గా యూరిన్ పోయేటట్టుగా చూసుకున్నట్టయితే అది తగ్గుతుంది. లేదు తగ్గట్లేదండి అని అంటే మాత్రం ఒకసారి స్కాన్ చేయాల్సి వస్తుందండి. అసలు ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది మనం స్కాన్ చేసి చూసుకొని ఒకవేళ స్టోన్స్ ఏమన్నా ఉన్నట్టయితే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది, తగ్గిపోతుంది అది. ఓకే అండి, గాల్ బ్లాడర్ గురించి మాట్లాడుతున్నారు. ఇది గాల్ బ్లాడర్ ఇంతకుముందు చెప్పినట్టుగా నార్మల్ కండిషన్స్ అలా ఉంటాయి. అయితే ఈ గాల్ బ్లాడర్లో ఎప్పుడు బైల్ స్టోర్ అయి ఉంటుంది కదా, అది ఎక్కువ టైం స్టోర్ అయ్యి ఉందనుకోండి మూమెంట్ లేకుండా, అలాంటి టైంలో మెల్లగా అందులో ఉన్న సాల్ట్స్ అన్ని సెటిల్ అయిపోయి స్టోన్ అయ్యే అవకాశం ఉంది. గాల్ బ్లాడర్లో ఎక్కువగా ఏదైతే స్టోన్స్ ఫామ్ అవుతాయి, అది బైల్ నుంచి వచ్చేటటువంటి స్టోన్స్ ఫామ్ అవుతాయి. అంటే ఈ బైల్ సాల్ట్ నుంచి అన్న స్టోన్ ఫామ్ కావచ్చు, లేదంటే కొలెస్ట్రాల్ స్టోన్ ఫామ్ అవుతుందండి. అయితే కొలెస్ట్రాల్ స్టోన్ ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైతే ఆహారం తిన్నామో అక్కడి నుంచి ఈ లివరే ఈ బైల్ని ప్రొడక్షన్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని లివరే ప్రొడక్షన్ చేస్తుంది. అంటే వచ్చిన ఫుడ్లో నుంచి ఫ్యాట్ని వాటిని అన్ని తీసేసి కొలెస్ట్రాల్ని మన మెటబాలిజం కోసం అన్నట్టుగా లివర్ స్టోర్ చేస్తుంది. ఇలాంటిది మనం తిన్న ఫుడ్ యొక్క దాన్ని బట్టి ఎక్కువ ఫ్యాటీ ఫుడ్, ఎక్కువ ఈ నాన్ వెజిటేరియన్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ హై ప్రోటీన్ కానీ ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే దాని నుంచి ఇలాంటివి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఆ కొలెస్ట్రాల్ మామూలుగా బైల్ కూడా దాంతోపాటు ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి కొలెస్ట్రాల్ కరిగిపోతుంది చాలా వరకు. కానీ
అంటే బైల్ కూడా కరిగించలేనంత ఎక్కువగా కొలెస్ట్రాల్ ఫామ్ అయినట్టయితే ఆ కొలెస్ట్రాల్ అట్లా బ్లాడర్లో ఉండిపోయి గాల్ బ్లాడర్లో ఉండిపోయి మెల్లగా స్టోన్ ఫామ్ అవుతుంది. ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఇంకోటి బైల్ సాల్ట్స్ నుంచి వచ్చేటటువంటి స్టోన్స్ అనమాట. ఈ బైల్ సాల్ట్స్ నుంచి వచ్చే స్టోన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నార్మల్గా మనం ఫుడ్ తింటే అక్కడికి వచ్చినప్పుడు ఇది బయటికి తోస్తుంది కదా బైల్ని. ఇది తోయకుండా ఎక్కువసేపు అట్లాగే స్టాగ్నెంట్గా ఉందనుకోండి, సాల్ట్స్ సెటిల్ అవుతాయని చెప్తున్నాను. అంటే ఏంటి, అలా ఎప్పుడు ఉంటుంది అంటే మనం ఫుడ్ సరిగా తీసుకోకపోయినట్టయితే. అంటే ఇప్పుడు కొంతమంది ఈ మళ్ళీ రిపీటెడ్గా ఇది చేస్తూ ఉంటారు. ఏది మన ఫాస్టింగ్ అది చేస్తూ ఉంటారు. నెలకు 2 సార్లు ఫాస్టింగ్ చేస్తే ఇట్స్ గుడ్, మంచిది. కానీ మళ్ళీ ఫాస్టింగ్ చేసే వాళ్ళలో ఇట్లాంటి వాళ్ళలో ఏమవుతుంది, ఫుడ్డే రాకపోవడం వలన ఆ బైల్ తోయలేక అది అక్కడే ఉండిపోయి ఆ విధంగా సాల్ట్స్ అన్ని దగ్గరికి వచ్చేసి స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా 2 రకాలు బైల్ నుంచి ఫామ్ అయ్యే బైల్ రూబిన్ యొక్క స్టోన్ అండ్ లేదంటే ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. అండ్ కాబట్టి మనం కరెక్ట్గా పద్ధతి ప్రకారంగా తీసుకోవడం అనేది, అక్కడేమో వాటర్కి సంబంధం ఉంది అందులో, ఇక్కడ మనం తినే ఫుడ్కి సంబంధం ఉందన్నమాట. కాబట్టి ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ కానీ ఎక్కువ ఫ్యాట్కి సంబంధించినటువంటి ఫుడ్లు ఏమన్నా ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే మాత్రం తప్పకుండా ఇట్లాంటి స్టోన్స్ చాలా వరకు ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకోటి, దానికి తోడుగా టైమింగ్ కూడా మెయింటైన్ చేయాలి ఒకటి. ఇంకో విధంగా ఎప్పుడు వస్తాయి అని అంటే, ఒకవేళ మనము చాలా వెయిట్ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, ఒబేసిటీ ఉన్న వాళ్ళు తొందరగా వెయిట్ తగ్గించుకోవాలని విపరీతంగా ఎక్సర్సైజ్ చేసేసి తొందరగా మనం 2 రోజుల్లో 3 రోజుల్లో తగ్గేటటువంటి ప్రాసెస్లు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి ప్రాసెస్లలో సడన్ వెయిట్ డిక్రీజ్ చేసినా కూడా అలాంటి టైంలో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఫామ్ అయిపోయి అది అంటే కరిగిపోవడం కాకుండా అది ఎక్కువ ఫామ్ అయిపోయి ఆ విధంగా కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా దీని విషయంలో ఇవి కారణాలు. లక్షణాల విషయానికి వచ్చినట్టయితే అక్కడ కూడా షార్ప్ పెయిన్ వస్తుంది. సాధారణంగా ఉన్న స్టోన్స్ ఉన్నంత మాత్రాన పెయిన్ ఏం రాదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు మాత్రం తప్పకుండా ఎక్కువగా పెయిన్ వస్తుంది. పెయిన్ ఎక్కువగా వచ్చినప్పుడే మనం మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సాధారణంగా ఏంటంటే దీనికి ఒకవేళ సర్జికల్ ప్రొసీజర్స్కి కానీ అట్లాంటివి ఏమన్నా వెళ్ళాలంటే చాలామంది ఏం చేస్తారంటే, ఎందుకంటే గాల్ బ్లాడర్ కూడా మొత్తం తీసేద్దామని మోస్ట్లీ అంటారు అన్నట్టు. కాబట్టి హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే వీలైనంత వరకు ఆ గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవంటారు. కానీ బట్ చూడండి, అది అందులో ఉన్నటువంటి బైల్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఫ్యాట్ ఫుడ్ వచ్చినప్పుడే అది వచ్చి కలవాలి అందులో. ఇప్పుడు ఆ బ్లాడర్ లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు కనెక్షన్ పెట్టేసి ఉంటుంది, లివర్ నుంచి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి అందులోకి ఎప్పటికప్పుడు ఆ బైల్ అనేది పడుతూనే ఉంటుంది. ఓకే, కానీ టైంకి మనకు కావాలి, కానీ ముందే అక్కడ పడుతూ ఉన్న దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ డైజెషన్ అనేది తర్వాత సరిగ్గా కాదు. టోటల్ గాల్ బ్లాడర్ తీసి ప్రాణానికి సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు, కానీ బట్ ఫ్యాట్ డైజెషన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది టోటల్గా అది తీసేసినట్టు. సో దీనికి హోమియోపతిలో అనేది మంచి మెడిసిన్ అనేది అవైలబుల్ ఉంది. ఎస్, చాలా మంచి మెడిసిన్స్ అవన్నీ ఉన్నాయండి. అంటే కొలెస్ట్రాల్ తగ్గించడానికి, అలా విధంగా కొన్ని రకాల ఫుడ్, ఇప్పుడు నేను చెప్పాను కదా, రీజన్స్ని బట్టి మనం ఫుడ్ని చూసుకోవాలి. రీజన్స్ని బట్టి మనం ఇవన్నీ చూసుకుంటున్నట్టయితే అవంతా సెట్ అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కిడ్నీలో స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అండ్ అలా ఫామ్ అయినప్పుడు లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, రీజన్స్ గురించి, అదేవిధంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి వివరించినందుకు ధన్యవాదాలండి.